అరే! నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ బండి భగీరథ కేసు మీద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు సోషల్ మీడియా మీద. ఓపెన్ చేస్తే ఆ విక్టిమ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. ఒకడేమో ఆ అమ్మాయికి 17 ఏళ్ళు కాదు, ఇంకా 25 ఏళ్ళు అంటాడు. ఒకడేమో ఆ అమ్మాయి తాగుతది, పార్టీలకెళ్తది అంటాడు. ఇంకొక ఆవిడేమో పెద్ద పెద్ద బడా నాయకుల పిల్లల్ని పరిచయం చేయమని ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్‌ని, మ్యూచువల్ ఫ్రెండ్స్‌ని అడుగుతా ఉంటదట. చాలామంది ఆ అమ్మాయి నంబర్‌ని బ్లాక్ చేశారట. ఎవరైతే ఇలా విక్టిమ్‌కి ఆపోజిట్‌గా వీడియోలు చేస్తున్నారో వీళ్ళందరి దగ్గర ఆ అబ్బాయి, అమ్మాయి పర్సనల్‌గా ఉన్న ఫోటోస్ గావచ్చు, వాళ్ళు దిగిన ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ వీడియోల్లో వస్తున్నాయి. అవన్నీ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి? అసలు సోషల్ మీడియాలోకి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇదంతా పక్కన పెడితే ఒక పెద్ద విషయం ఏంటంటే, బాబు ఇది పోక్సో కేసు. పోక్సో అంటే 18 సంవత్సరాల చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చిన్న పిల్లలే. వాళ్ళ కన్సెంట్ వ్యాలిడ్ కాదు. ఒకవేళ వాళ్ళు కలిసి కన్సెంట్ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఇష్టపూర్వకంగానే ఆ అమ్మాయి అతనితో తిరిగింది అని చెప్తున్నారు. ఒకవేళ ఆ అమ్మాయి 18 సంవత్సరాల కన్నా చిన్న వయసు అని నిరూపించబడితే గనక ఆ అమ్మాయి కన్సెంట్ ఉన్నా అది వ్యాలిడ్ కాదు. పోక్సో కేస్ ప్రకారం. అప్పుడు కూడా అతనికి జైలు శిక్ష పడతది. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి కావాలని అతనితో ఉన్నా ఆ అమ్మాయి తిరిగినా కూడా ఇతని బుద్ధేమైంది? ఇతనికి 25 సంవత్సరాలు వచ్చాయి కదా! చట్టం గురించి తెలుసుకోవాలి కదా! రాజకీయ నాయకుడు బిడ్డ కదా! అలా అని ఇతన్నెవరు అనట్లే. ఆ అమ్మాయే తిరిగిందంట. ఆ అమ్మాయే వీడియోస్‌లో, ఫోటోస్‌లో ఉందంట. ఇవన్నీ ఏంటో నాకు అర్థం కావట్లే. అది పోక్సో కేసురా నాయనా! అర్థం కావట్లేదా మీకు? పోనీలే మీరన్నట్టే ఆమె వయసు 18 సంవత్సరాల కన్నా ఎక్కువే అని అనుకుందాం కాసేపు. అలా అనుకున్నా కూడా ఆ అమ్మాయికి కేసు పెట్టే రైట్ ఉంటది కదా! అక్కడ కూడా కన్సెంట్ అనేది ఇంపార్టెంటు. తన సొంత భార్య కూడా కన్సెంట్ లేకుండా లైంగికంగా బలవంతం చేస్తే గనక అది రేప్ కిందే పరిగణించబడుతుంది. అప్పుడు కూడా అతని మీద రేప్ కేసు ఉంటది. సో, ఏ రకంగా చూసినా అతని మీద కేసు ఉంటదిరా నాయనా! మీరెందుకు ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ అమ్మాయి ఇలాగా, ఆ అమ్మాయి అలాగా అని ఎందుకు? మీకెంత డబ్బులు ముట్టాయి నాకు అర్థం కావట్లే. ఇప్పటికి చెప్తున్నాను కన్సెంట్ మైనర్‌కి కన్సెంట్ అనేది పోక్సో చట్టం ప్రకారం వ్యాలిడ్ కాదు. ఇంకొక వాదన ఏంటంటే, ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలు అని చెప్పేసి ఒక ఆధార్ కార్డ్ సర్క్యులేట్ అవుతుంది. ఆ ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి ఆ అమ్మాయి పార్టీలకి తిరుగుతుంది, పబ్బులకి తిరిగింది. ఇట్లా విచ్చలవిడిగా ఏది పడితే అది రాస్తున్నారు. పోలీసులకి అంత ఆ మాత్రం కేసు పెట్టే ముందు అది కూడా ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కొడుకుపై కేసు పెట్టే ముందు ఆ ఏజ్ వెరిఫికేషన్ అనేది చేసుకోరా? అది కూడా చిన్న కేసా? పోక్సో కేసు పెట్టేటప్పుడు ఏజ్ వెరిఫికేషన్ చేసుకోరా? ఏదో పిచ్చి ఒక ఆధార్ కార్డు దొరికితే ఆ ఆధార్ కార్డు పట్టుకొని అట్లా సోషల్ మీడియాలో తిప్పేస్తే ఏం ప్రయోజనం? పోలీసులు అంత పిచ్చిగా ప్రవర్తించరు కదా! ఏదో ఒక అమ్మాయి వచ్చి ఇట్లా కేసు పెడుతున్నాం అనగానే ఏజ్ వెరిఫికేషన్ చేసుకోకుండా కేసు కట్టేద్దాం అనంత అసమర్థులు కాదు కదా పోలీసులు. నాకేం అర్థం కావట్లేదు జనం ఎందుకు ఇలాగున్నారు అనేది. సరే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? ఇంకా అవేర్‌నెస్ అవసరం పోక్సో మీద అని మీరు అనుకుంటున్నారా? కిందన కామెంట్ చేయండి. ఒకవేళ గనక ఎవరైనా పోక్సో గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే నేను పోక్సో గురించి చేసిన ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ ఒకసారి చూడండి. మీ పిల్లలకి చూపించండి. షేర్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.